యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికి వందనాలండి. ఆయన ఈ దినాన్న మీకు ఏం తెలియజేస్తున్నారంటే కొర్నేలు యొక్క జీవితం గురించి తెలియజేస్తూ ఉన్నారు. కొర్నేలు వంటి ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కొర్నేలు లాంటి ప్రార్థన జీవితము జీవిస్తావో నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది, నీ యొక్క సమాజము ఆశీర్వదింపబడుతుంది. ఒక అధికారిగా ఉన్న కొర్నేలు మరి దేవుని యందు విధేయతను చూపించి ప్రార్థన జీవితాన్ని కలిగి అనేక మందికి సహాయం చేసే స్థితిలో జీవించాడండి. అలాంటి జీవితాన్ని మనము జీవించాలని ఆయన ఈ దినాన్న మనల్ని మరి తెలియజేస్తూ ఉన్నారు. మరి కొర్నేలు శతాధిపతిగా ఉన్నాడు. ఆ శతాధిపతి మరి దేవుని యందు భయభక్తులు కలిగి మరి ప్రతి నిత్యము మధ్యాహ్న సమయం 12 గంటలకి ప్రార్థన చేసేవాడంట. అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటానని పరిశుద్ధాత్మిక వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.